బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తీసుకోవడంపై భారత్ లో దుమారం రేగింది. ఓవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతుంటే ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఎలా ఆడిస్తారనే విమర్శలు వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బంగ్లాదేశ్ ప్లేయర్ ఆడకుండా నిషేధం విధించాలన్న డిమాండ్స్ హీట్ పెంచేశాయి. ముస్తాఫిజుర్ ను వేలంలో కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ పైన విమర్శలు వచ్చాయి. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి పంపించేయాల్సిందేనంటూ కొన్ని రాజకీయ పార్టీలు వార్నింగ్లు ఇచ్చాయి. దీంతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నుంచి ముస్తాఫిజుర్ ను వదిలేయాలని కోల్కతా నైట్ రైడర్స్ ను ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ముస్తాఫిజుర్ స్థానంలో మరొకరిని జట్టులోకి తీసుకోవాలి అనుకుంటే బీసీసీఐ అనుమతిస్తుందని చెప్పుకొచ్చారు. Due to the recent developments which is going on all across, BCCI has instructed the franchisee KKR to release one of their player, Mustafizur Rahman of Bangladesh, from their squad. And BCCI has also said that if they ask for any replacement, BCCI is going to allow that replacement. డిసెంబర్లో అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలోనే ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడి మరీ బంగ్లాదేశ్ ఆటగాడిని దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడి కోసం ఏకంగా 9,20,00,000 ఖర్చు చేసింది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న బంగ్లాదేశ్ ఆటగాడిగాను ముస్తాఫిజుర్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇప్పుడు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ రిలీజ్ చేయక తప్పలేదు. బంగ్లాదేశ్ ఆటగాడి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటుందనేది కూడా ఆసక్తి రేపుతోంది. నిజానికి ముస్తాఫిజుర్ రెహమాన్ ను వేలంలో కేకేఆర్ తీసుకుంటున్నప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనిపై తొలుత బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు కథనాలొచ్చాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటామని చెప్పినట్టుగాను ప్రచారం జరిగింది. బంగ్లా ప్లేయర్ ను ఆడకుండా అడ్డుకోవడం అనేది తమ చేతుల్లో లేని వ్యవహారం అని చెప్పినట్టుగాను కథనాలొచ్చాయి. అయితే పెరుగుతున్న ఒత్తిళ్లతో బీసీసీఐ అధికారికంగా స్పందించింది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలని ఆదేశాలిచ్చింది. 30 సంవత్సరాల ముస్తాఫిజుర్ 2016లో ఐపీఎల్ లోకి వచ్చాడు. 60 మ్యాచుల్లో 65 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్ లో భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. దీంతో ఆగస్టు సెప్టెంబర్ లో 3 వన్డేలు 3 టీ20 సిరీస్ జరుగుతుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. గతేడాది జరగాల్సిన సిరీస్ రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే వాయిదా పడింది. ఈసారైనా భారత్ బంగ్లాదేశ్ మధ్య సిరీస్ లు ఉంటాయా లేదా అనే చర్చ అయితే జరుగుతోంది.